పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సార్ కొంతమంది వాళ్ళ అప్పట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాళ్ళే కావాలని వేక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు అంబుష్లో పడడానికి. ఇన్ఫర్మేట్లను మేము బాగా స్టడీ చేస్తాం. రిలయబుల్ ఇన్ఫర్మేట్ కూడా ఒకసారి మోసం చేయొచ్చు, వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోవచ్చు. సో మేము ఇన్ఫర్మేట్ని కూడా డిసెప్షన్ ఉంటుంది. సో అట్లా ఒక స్టోరీ చెప్తాను. నేను కోరుట్ల ఎస్ఐ. కోరుట్ల నుంచి ఐలాపూర్ అని ఒక 5 కిలోమీటర్స్లో ఉంటుంది, గుట్ట ఉంటుంది. అయితే అక్కడ ఒక పిల్లాడు, అంతకుముందు దళం వచ్చేది వెంకటస్వామి అని DCS ఉండేది అక్కడ. అయితే ఆయనను బాగా నమ్మకమైన పిల్లాడాడు ఆ పార్టీకి. ఓకే, మేము పట్టుకొచ్చినాం, బ్రేక్ చేసి కమిట్మెంట్ తీసుకున్నాం చేయాలని. మరి నన్ను గుర్తుపడతారు కదా అంటే నేను అందరు మిలిటరీ అటెండెన్స్ పెడతా, అందరితో నువ్వు రావాలి, అందరూ గేట్ అవతల ఉంటారు, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతా. ఎవరేం చెప్తారో తెలియదు కదా, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు, బయట ఎక్కడ కూడా చెప్పవద్దు, నేను చెప్పా, నువ్వు బయట ఎక్కడ కలిసినా నమస్తే సార్ అని కూడా చెప్పవద్దు అని బ్రీఫ్ చేస్తే అది ఎవరైనా కానీ కాన్ఫిడెన్స్ ఉంటేనే చెప్తారు. లీక్ అవుతుంది, నేను టార్గెట్ అవుతా సస్తా అంటే ఎవరు చెప్పరు. ఓకే అన్న. సో వన్ ఫైన్ డే వీడి దగ్గరికి వచ్చి సైకిల్ అడిగి, యాక్షన్ టీమ్ కమాండర్లు ఇద్దరు సైకిల్ అడిగి, సో కొరుట్ల ఇక్కడైతే, ఐలాపూర్ ఇక్కడైతే, ఇటు అపోజిట్లో పోయిండు, ధర్మారాం అనే ఊరు ఉంటారు, మన పర్సన్ దగ్గర అడిగిండు, ఆపోజిట్ డైరెక్షన్లో పోయిండు. అంటే వాళ్ళు కూడా ప్రికాషన్ డైవర్షన్ స్టార్ట్ వచ్చి, సో వెళ్ళిపోయినాక వీడు వచ్చి సార్ ఇది విషయం అంటే, మళ్ళీ సైకిల్ ఇవ్వడానికి వస్తారు కదా వాళ్ళు, ఓకే వెళ్దామని చెప్పి మా సిఐ గారు ఉండే, ఇప్పుడు సింధు శర్మ మేడం ఉంది కదా ఫాదర్, ఉమామహేశ్వర కదా. సో ఓకే పోదాం సార్ అని చెప్తే పోదామని మేము వెళ్ళాము. సగం దూరం వెళ్ళగానే మళ్ళీ పిల్లాడు వచ్చాడు. మేము ఎప్పుడు కానీ ఇన్ఫర్మేట్ ముందు ఇచ్చిపెట్టాము. వాడు మళ్ళీ కాల్ చేశాడు, వచ్చి ఫోన్ లేవు కదా ఉండే, అది కొరుట్ల 2002 అప్పుడు ఫోన్స్ వచ్చినాయి. సో ఆయన ఏమంటాడంటే, కొరుట్లోనే ఉన్నారు సార్ వాళ్ళు, ఐలాపూర్ చౌరాస్లో ఉన్నారు అన్నాడు. హోటల్ పేరు కూడా చెప్పారు. సడన్గా బ్యాక్ వచ్చాడు. బ్యాక్ వస్తే హోటల్లో ఒకడు బస్ స్టాండ్కి ఏదో వెళ్ళాడు. వాడు మమ్మల్ని మేము యూనిఫామ్లోనూ తుపాకులు ఉన్నాయి కదా, సో చూడగానే వాడు ఫైర్ ఓపెన్ చేశాడు. బయట ఉన్నవాడా లోపల ఉన్నవాడు? హోటల్లో ఉన్నాడు. హోటల్ అంటే ఓపెనే ఉంటుంది హోటల్. సో ఎప్పుడైతే ఫైర్ చేశారో మేము ఫైర్ చేసాం. ఒకడు పడిపోయాడు. ఇంకోడు అప్పుడే వస్తున్నాడు. వాడు మమ్మల్ని చూసి వాడు దూరం నుంచి ఏకేతోని ఫైర్ ఓపెన్ చేసి కొరుట్ల టౌన్లో పరిగెత్తాడు. మేము ఫైర్ చేశాము, బట్ బాగా పబ్లిక్ ఉన్నారు, ఒకవేళ మిస్ అయ్యి ఎవరైనా తగ్గితే బాగుండదని ఫైర్ ఆపేసినాం. సో తర్వాత ఎంక్వైరీ చేస్తే వీడి దగ్గర పిస్టల్ దొరికింది, వాడు ఏకే ఉన్నది, వాడు యాక్షన్ టీమ్ కమాండరు. ఇతని మీద 50,000 రివార్డ్ ఉంది, కుక్కల గూడూరు అనేది ఇమామ్ అతని పేరు. సో టౌన్లో జరిగింది. మళ్ళీ అప్పుడు నళిన్ ప్రభాస్ సార్ ఎస్పీ గారు ఆయన వచ్చాడు సీన్కి. అరే ఫారెస్ట్లో చేస్తావు ఎన్కౌంటర్ కానీ టౌన్లోకి అయిందయ్యా, గ్రేట్. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు పోలీసులు ఆ హోటల్ దగ్గరికి వస్తారు, ఐలాపూర్ క్రాస్ రోడ్కు. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ వెరీ యాక్టివ్ ఉండదు, 4-5. వాళ్ళను అప్పటికే ఒక కానిస్టేబుల్ కతలాపూర్లో చంపేసిండు. సో వీళ్ళని చంపుదామని చెప్పి వచ్చి అక్కడ వాళ్ళు మాట వేశారు. సో లక్కీలీ మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల. అంటే అందులో మెసేజ్ ఏంటి, మనకు అనుకున్న వ్యక్తి రివర్స్ అయ్యాడేనా? రివర్స్ కాలేదు. అంటే వాళ్ళు మన అనుకున్న వ్యక్తికి ఇన్ఫర్మేషన్ చేరకుండా, వాళ్ళు ఇతనికి చెప్పకుండా వాళ్ళు ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోయారు. సో మనకు ఇంకో డైరెక్షన్లో పోయిందని మనం వెళ్దాం అనుకున్నాం. సడన్గా వాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడే వచ్చి ఉన్నారు. ఎందుకు? పోలీస్ కోసం వచ్చి ఉన్నారు. సో మన ఇన్ఫర్మేట్కి పోలీస్ కోసం వచ్చిన విషయం అప్పుడు తెలియదు.
సో ఇక్కడ ఉన్నారనే కానీ మళ్ళీ మనం వచ్చాము అక్కడికి, ఓ దగ్గరే కాబట్టి. ఆ. సో అట్లా సార్ ఒకసారి అక్కడ మీకు ఆపోజిట్ అయిపోయారు, ఫైర్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఉమ్. ఫైర్ ఓపెన్ చేయగానే మీరు ఏం చేశారు అప్పుడు? వెంటనే డిస్పాచ్ అయిపోయి డౌన్ అయిపోయి కొట్టుకొచ్చారా? లేదు సో లొంగిపోమని లొంగిపోమని వాళ్ళకి అక్కడ చెప్పారా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది. మేము ఎక్కడ కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్లు పోతే ట్రిగర్ మీద లోడ్ అయ్యడం వెపన్ ట్రిగర్ మీద అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు ముందు ఉన్న వాళ్ళు గైడ్, సో అట్లా ప్రిపేర్ అయి ఉంటాం. అంటే ట్రిగర్ మీద ఎప్పుడు వేలు ఉంటుంది. ప్రిపేర్ అయ్యి ట్రైన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇక్కడ ఉంటుంది. వాడు ఫైర్ చేస్తే మేము అవుట్ అయిపోతాం, మేము చేస్తే వాడు అవుట్ అవుతాం. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన రెస్పాన్స్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. అంటే వెపన్ లాక్ ఓపెన్ చేసి ఉంటారు, లాక్ ఓపెన్ చేసి ఉంటాం. పక్కా ఇన్ఫర్మేషన్ ఆడ ఉన్నారు అంటే ఆడ పోయేటప్పుడు పక్కా లాక్ ఓపెన్ చేసి ట్రిగర్ మీద చేపెట్టుకొని ఉంటాం. సో అట్లా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది అది. అలా కోరుట్ల తర్వాత ఎక్కడికి వచ్చారు? సుల్తానాబాద్ తర్వాత ఫస్ట్ సుల్తానాబాద్ తర్వాత రాయకల్ తర్వాత కోరుట్ల తర్వాత వేములవాడ తర్వాత కరీంనగర్ రూరల్. ఈ 4తో అయిపోయింది ఎస్ఐ పోస్ట్. ఈ 4 కూడా లాంగ్ టెన్యూర్ 3 ఎక్కువ ఎక్కడ మీకు నక్సల్స్ మూవ్మెంట్ ఫేస్ చేశారు? కోరుట్ల లేదంటే వేములవాడ? అన్ని చోట్ల. అంటే నేను ఎక్కడున్నా కూడా డివిజన్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే నన్ను పంపించేది, నేను కూడా వెళ్ళేది, వర్క్ అవుతుంది అని చెప్పి. ఇన్ఫర్మర్కి డబ్బులు ఇవ్వడం ఎలా అంటే మరి గవర్నమెంట్ ఇచ్చేది అప్పుడు? గవర్నమెంట్ ఇస్తారు, కొంత అమౌంట్ ఇస్తారు, కానీ మనమే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పి అంత చేసేంత ఉండదు. ఇన్ఫర్మేట్ అనేది ఎక్కడ ఎవరు మనకు కాంటాక్ట్లోకి వస్తారు, ఎవరు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఎలా మనం స్కానింగ్ చేస్తామంటే రిలయబుల్లా కాదా అనేది? అంటే ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం టెస్ట్ చేస్తాం. సరే, అలా మిమ్మల్ని మిస్యూజ్ చేసిన ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఫేక్ ఇన్ఫర్మేట్స్ కూడా వస్తారు. నేను ఆడున్నా సార్, ఈడున్నా సార్ అది ఇది అంటారు. అక్కడ మేము వెరిఫై క్రాస్ చెక్ చేస్తే ఏమీ ఉండదు. తర్వాత డబ్బులకు ఇవ్వండి సార్, దానికి ఇవ్వండి, అట్లా ఉండదు. ఒక సంఘటన చెప్పండి. అందులో ఒక ఇన్ఫర్మేట్ ఉండే, వాడు పేరు ఏదో గుర్తులేదు కానీ ఏఎస్పీ గారి దగ్గర పోతుండే. పోయి ఏఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం సార్ పోయి మేము దళవులు పట్టిస్తా సార్, నాకు బాగా దగ్గర వస్తారు సార్, అది ఇది అని స్టోరీ చెప్తాను. చెప్పి నాకు కొంచెం ఒక బైక్ ఇప్పియండి సార్, నేను మొత్తం తిరుగుతాను, పెట్రోల్ పోయించండి సార్ అంటాడు. సో సరే సార్ ఏమంటారు, ఎవరన్నా బాగా పనిచేసే ఆఫీసరు ఇంట్రెస్ట్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆఫీసర్కి ఇంట్రెస్ట్ చేస్తారు. చూడ అది చెప్తాను అంటుండే. వాడు అక్కడ చిన్నగా సార్తో చెప్పేసి ఈడికి వచ్చి నాకు 15,000 ఇవ్వండి సార్, 10,000 ఇవ్వండి సార్, అక్కడ పోతా సార్, ఇక్కడ వాడిని కార్లో ఎక్కించి తీసుకొస్తా సార్ అని అన్ని కార్లో తీసుకొస్తామని. సో అట్లా ఉంటారు. మేము తెలిసిపోతుంది మనకు, వీడు జెన్యూన్ ఇన్ఫర్మేటా, వీడు ఫేక్ అని. ఫేక్ ఉంటే అది కాదు బాబు, అట్లా నువ్వు తీసుకొచ్చినాకనే తర్వాత రివార్డ్ ఇస్తా, ఇప్పుడు కాదు అని. వాడేమన్నాడు అప్పుడు? కార్లో తీసుకొస్తాను, డబ్బులు ఇవ్వలేదు మీరు? ఇవ్వలేదు. 1-2 సార్లు చిన్నగా ఇచ్చినావు, మోటార్ సైకిల్ ఇచ్చుడు, పెట్రోల్ పోయించుడు, ఖర్చులకు ఇచ్చుడు. సో వర్క్ ఏమి ఉండదు. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. ఊరికే పైసల కోసం ఇట్లా పాకులాడుతున్నారు చెప్పి సార్ కూడా చెప్పేసినాం. సార్ ఏమన్నారు అప్పుడు? సార్ నా దగ్గరే కాదు, ఆఫీసర్ దగ్గర పోతుండు, మళ్ళీ ఇంకో ఆఫీసర్కి వేరే, ఇక్కడ ఈ అకౌంట్ వేరే, అక్కడ అకౌంట్ వేరే, అక్కడ వేరే వాళ్ళకి వేరే స్టోరీ చెప్తాడు. చాలా దగ్గర రాని ఎక్కడ బయట అట్లుంటాయి. ఇక కొంతమంది అలవాటు పడిపోతారు. ఇనిషియల్గా మంచి ఇన్ఫర్మేటివ్ ఉండవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెస్ అని చెప్పండి. ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ సక్సెస్ కాలేదు, కానీ నా గ్యాలంటరీ అవార్డు వచ్చింది. చెప్పండి. నేను వేములవాడలో చేస్తున్నాను. వేములవాడ 2001 నుంచి 2006 వరకు వేములవాడ చేశాను. 5 years చేశారు. 2006 కాదు, 2001 నుంచి 6లో ప్రమోషన్ వచ్చింది. 3.5 years, ఆల్మోస్ట్ 4 years చేశాను అక్కడ. రవి ప్రకాష్ అని డిఎస్పీ గారు ఉండే, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాడు. ఐజీపీఎల్ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఉన్నాడు. అయితే ఎలక్షన్ ముందు నాకు కరీంనగర్ రూరల్ ఇస్తే ఎలక్షన్ వరకు ఇక్కడ ఉండాలి అని చెప్పి డిఎస్పీ గారు ఆపేశారు, ఎస్పీ గారితో చెప్పి.
ఎస్పీ గారు కూడా "అరే, నీకు మంచి పోస్టింగ్ ఇస్తా అంటున్నావు కదా, తర్వాత ఎలక్షన్ ఫ్రీగా కావాలంటే నీ సర్వీసెస్ అవసరం ఉంటాయి ఉండు" అంటే సరే సరే అన్నా. అయితే సనుగుల అనే ఒకటి ఉంటుంది. ఏదండి? సనుగుల ఉంది. రుద్రాంగి సనుగుల. ఇప్పుడు మన మానాలకు కింద ఉంటుంది, ఇక ఒకటే బెల్ట్ అంతా కంచుకుంటా. సనుగుల తండ అనేది ఉంటుంది ఒకటి. ఆ తండకు చుట్టూ గుట్టలు ఉంటాయి, చిన్న దారి ఉంటుంది పోవడానికి, ఇటు ఒక దారి అటు ఒక దారి. సో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నైట్ పార్టీస్ పంపించిండు. మేము ఫారెస్ట్లో అంబుజ్ చేసినాం. మధుసూదన్ రెడ్డి సార్ ఏమో ఓఎస్డీ ఉండే, ప్రవీణ్ కుమార్ సార్ ఏమో ఎస్పీ ఉండే. అటు నిజామాబాద్ వైపు ఎవరున్నారు అప్పుడు? నిజామాబాద్ ఆనంద్ గారా? ఆనంద్ సార్ ఉన్నారు అప్పుడు? ఆనంద్ సార్ ఉన్నట్లేదు. సో మేము ఏం చేసినాం, మానాల ఫుట్ హిల్స్ కింద అంబుజ్ చేసుకొని మార్నింగ్ రిజల్ట్ ఏం లేదు, ఇక మళ్ళీ రిట్రీట్ అవుతున్నాం. ఈ సనుగుల తండకు ఫస్ట్ రావాలి. సనుగుల తండకు రాగానే ఆ కొసకు ఒక 4-5 కూర్చొని ఉన్నారు, సివిల్ డ్రెస్లో కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు పరిగెత్తున్నారు. పరిగెత్తుంటే వీళ్ళు ఎవరో పరిగెత్తున్నారు అని చెప్పి, అంటే తండకు అటుపక్కన గుట్ట ఇటుపక్కన గుట్ట ఉంది. ఇటు నుంచి మేము వస్తుంటే వాళ్ళని చేంజ్ చేస్తే అవతల గుట్టలకు వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే అక్కడ లోకల్ వాళ్ళని అడిగిన, వాళ్ళు ఎవరు వల్ల ఏంటంటే ఎవరు సార్ అని చెప్పి వాళ్ళు తండ వాళ్ళు. సో నేను మాట్లాడితే వాళ్ళే సార్ అని చెప్పారు. సో చేంజ్ చేస్తుంటే మాకు అందరంత దూరం ఉంది. మేము కనీసం 200-300 గజాల్లో చేంజ్ చేయాలంటే వాళ్ళకి ముందు గుట్ట వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు గుట్టలు పడితే ఇక దొరకరు. తండ వరకు పరిగెత్తాం. తర్వాత ఏం చేసినా, ఒక మంచి కానిస్టేబుల్ని మేము ఎప్పుడు పోయినా ఫీల్డ్లో AK-47 క్యారీ చేస్తాం. సో నేను AK పట్టుకున్నాను, వారికి ఒక AK ఉంది. సో వాళ్ళను ఆ గుట్ట మీద నాకు బాగా అవగాహన ఉంది, చుట్టూ దారులు ఎట్టున్నాయి, ఎట్లా పోవచ్చు అని. సో మేము ఇలా వస్తున్నాం, వాళ్ళు ఇలా పరిగెత్తి తండ దాటిపోతున్నారు. వాళ్ళు తండాలోకి వచ్చినాక ఒక బైక్ దొరికింది. అక్కడ జనాలు మోటార్ సైకిల్ ఉండవు, కానీ ఒక RMP డాక్టర్ ఎవరో బైక్ తెచ్చి పెట్టింది. దాన్ని బైక్ ఓపెన్ చేసేసి నేను బైక్ నడుపుతా, నువ్వు వెనకాల కూర్చో, AK ట్రిగర్ మీద వేలు పెట్టుకొని రెడీ పెట్టు, లాక్ తీసేసి. అయితే అక్కడ ఏంటంటే, ఇలా వీళ్ళు పరిగెత్తేటప్పుడు దారి ఇలా ఉంది, ఇలా పోయి ఎదురుగా వస్తుంది దారి, యూ టైప్లో ఉంది దారి. సో బైక్ మీద మేము ఇద్దరం పోయినాం. వాళ్ళు మిగతా వాళ్ళని మీరు సేమ్ చేంజ్ చేసుకుంటుండండి, మేము ఫైర్ ఓపెన్ చేస్తే మీరు ఫైర్ ఆపేయాలని నేను సెట్లో చెప్తా, మీరు అడ్వాన్స్ కావద్దు నేను చెప్పినాక అని చెప్పేసి వాళ్ళు అలా. మీరు ఓపెన్ చేస్తే వాళ్ళని ఆపేయాలి, వాళ్ళకి మాకు దెబ్బలు తగ్గుతాయి. వాళ్ళ వెనక నుంచి వస్తుంది, నేను ముందుకు తిరిగి వస్తున్నా, క్రాస్ ఫైర్ అయిపోయింది. సో నేను బైక్ తీసుకొని ఇలా పోయి ఇలా ఎదురుగా వాళ్ళు పరిగెత్తే దారిలో ఎదురుకో ముందుకు వచ్చేసిన బైక్ మీద ఇద్దరమే. సో వాళ్ళు వెనకకు చూసుకుంటూ ముందుకు పరిగెత్తున్నారు, వెనకకు చూసుకుంటూ ముందుకు పరిగెత్తున్నారు. ఆల్మోస్ట్ గుట్టలో చేరిళ్ళు, ఆ గుట్టలోనే దారి ఉంది. సడన్గా మమ్మల్ని చూసి మా మీద ఫైర్ ఓపెన్ చేసి 4 మెంబర్స్. మేము ఏం చేసినాం, ఇమ్మీడియట్లీ ముందే చెప్పినాం, ఎక్కడ ఏం చెట్టు మొదలు కనిపించినా రాయి కనిపించినా అక్కడ మనం లేయింగ్ పొజిషన్ తీసుకొని ఫైర్ చేయాలి అని చెప్పిన కానిస్టేబుల్కి. ఇద్దరు పడుకొని వాళ్ళు ఫైర్ చేసిన, మేము బండి పడేసి ఫైర్ మాకు డైరెక్షన్లో రాలే, అది బైక్ సౌండ్తో కొంచెం దూరం నుంచి చూసిన వాళ్ళు. ఇమీడియట్లీ లైవ్ పొజిషన్లో తీసుకున్నాక నేను ఏకతో ఫైర్ చేసిన, పిల్లాడు కూడా ఫైర్ చేసిండు. ఫైర్ చేస్తే ఇద్దరు పడిపోయారు. వాళ్ళు ఫైర్ చేసిండు, మేము ఫైర్ చేసి ఇద్దరు మీతో స్కాటర్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత వెనుకోళ్ళకి చెప్పేసిన అప్పటికే నేను. సో వెనుకోళ్ళు ఒక 15 నిమిషాల తర్వాత వచ్చిండు, చూస్తే గ్రెనేడ్స్, షార్ట్ వెపన్స్ ఉన్నాయి. ఎవరండి వాళ్ళు? ఒక డిప్యూటీ కమాండర్, ఒక దళం మెంబరు. వీళ్ళు మానాలకు పక్కన వట్టిమల్ల అని ఉంటుంది ఒకటి, కరీంనగర్ జిల్లాలో. వట్టిమల్ల దగ్గర ఒక కానిస్టేబుల్ని 2 రోజుల ముందు చంపిండు ఇద్దరు. అప్పటికే వాడు సివిల్ డ్రెస్లో ఇంటికి పోతే చంపేసిండు. సో వీళ్ళు అక్కడ సబ్దళం లాగా తిరుగుతారు, దళంలో కాకుండా బయటికి వచ్చి యాక్టివిటీస్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది చనిపోగానే ఇక సెట్లో చెప్పగానే ఎస్పీ గారు వచ్చిండు, OSD గారు వచ్చిండు. ఇక గ్రేట్ ఎన్కౌంటర్ అనేది. అసలు మీరిద్దరు ఇంత ధైర్యంగా పోయి
అపోజిట్లో పోయి వాళ్ళను ఎదుర్కోవడం అనేది వెరీ లైఫ్ రిస్క్ ఆపరేషన్. నలుగురు చనిపోయారా? నలుగురు చనిపోయారు. ఇద్దరు తప్పించుకొని వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికండి? అంటే వాళ్ళు వాటర్ కోసమో ఫుడ్ కోసం వస్తారు తండకు, అంతేగాని యాక్షన్ కోసం కాదు. అంటే మొత్తం చుట్టూ ఫారెస్టే. సార్ మీ టైంలోనా తర్వాత టైంలో మానాన్ని ఎన్కౌంటర్ ఒకటి అయింది కదా, దాని తర్వాత దాంట్లో మీరు ఉన్నారా? నేను లేని దాంట్లో సీన్కి వెళ్ళాను నేను. అంటే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం సార్ వాళ్ళు మారాల సైడ్ నుంచి రాకుండా ఇటు వేములవాడకు వస్తారు. వేములవాడ నుంచి వాళ్ళు మేము కలిసి సీన్కి పోతాం. సీన్కి పోయినాక అప్పటికి 8 బాడీస్ పడతాయి. అప్పుడు వెంకటస్వామి, ఇప్పుడు నేను చెప్పిన వెంకటస్వామి కోరుట్ల దగ్గర ఉన్నాడు అని చెప్పి, రాయకల్ దగ్గర ఉన్నాడు అని చెప్పి, ఆయన వెంకటస్వామి DCS అప్పుడు చనిపోయింది. అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా ఒక ఆపరేషన్లో పార్టిసిపేట్ అయ్యాను. అక్కడ బోర్నపల్లి అని రాయకల్ ఏరియాలో. ఆయన స్వయంగా వచ్చారా? ఆయన కూడా వచ్చాడు. కానీ ఆ రోజు రిజల్ట్ రాలేదు. వెపన్స్ దొరికినాయి. సిర్పూర్ పోలీస్ స్టేషన్లో అటాక్ చేసి తీసుకుపోయిన వెపన్స్ కూడా రికవరీ అయింది. సార్ మధుసూదన్ రెడ్డి గారి టైంలో కూడా మానాన్ని ఎన్కౌంటర్ అయింది కదా, మేజర్ అనుకుంటా. అదే మధుసూదన్ రెడ్డి సార్ పీరియడ్లోనే బాలసుబ్రహ్మణ్యం SIPలో ఉన్నాడు. అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ ఏమో OSDగా ఉన్నాడు. అప్పుడే 8 మంది చనిపోయారా? 8 మంది చనిపోయారు. DCS అండ్ దళం డిప్యూటీ కమాండర్స్, చాలా మొత్తం జిల్లా మేజర్ క్యాడర్స్ అంతా పోయింది.